చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ డి పట్టాలను సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. డీఎస్పీ పార్థసారథి కుప్పం డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గుడిపల్లి మండలంలోని రైతులకు నకిలీ డి పట్టాలను జగదీష్ అనే వ్యక్తి జిరాక్స్ సెంటర్లో సృష్టించి రైతులను మోసం చేశారు. 8 జిరాక్స్ క్వాలిటీ పట్టాలు, 2 నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పట్టాలను రైతులు నిజమైన పట్టాలుగా నమ్మి కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేశారు. ఎవరైనా నకిలీ డి పట్టాలను రైతులకు అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలను ఇష్యూ చేయించుకొని అదే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ వ్యక్తులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు, డిఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవో కాదో చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే నిన్నటి దినం రామకుప్పం మండలంలో కూడా ఇష్యూలో గత 2018-19 నుంచి కూడా ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాడు. కాబట్టి మధ్యలో ఇస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇతడు కొన్ని సీళ్లు పెట్టుకున్నాడు, 2 సీళ్లు తయారు చేయించుకున్నాడు. ఇవి ఈ 2 సీళ్లు తయారు చేసుకొని, ఒకటి తహసీల్దార్ గారు రౌండ్ సీలు, ఒకటి ఫ్లాట్ సీలు. ఈ 2 సీళ్ల ద్వారా ఆ జిరాక్స్ చేసుకుంటున్నాడు. పేపర్ ఆ జిరాక్స్ చేయించుకొని అది పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ చేసుకుంటున్నాడు. ఇట్లా జిరాక్స్ చేసుకొని వాళ్ళ ఫోటో అతికించడము, ఇతడే రాయడము, ఇతడే సీల్ వేయడము, ఎంఆర్ఓ సిగ్నేచర్ పెట్టేసి ఇవ్వడము. వాళ్ళు అమాయకత్వంతో వాళ్ళు తీసుకుపోయి ఇదే పట్టాలు ఇచ్చేస్తారని చెప్పేసి ఒక్కొక్కరు 2.5 ఎకరా, 30 సెంట్లు, 50 సెంట్లు ఇలా వాళ్ళ కోరినంత ఈ అబ్బాయి రాసి ఇచ్చేస్తున్నాడు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఈ సీళ్లతో పాటు మనం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేసి కఠినంగా చట్టం ముందర నిలబెడతామండి. ప్రస్తుతానికి సోలోగా చేస్తున్నట్టు మా ఇంట్రాగేషన్లో తెలిసింది. ఇంకా తరోగా ఈ అబ్బాయిని ఈరోజు రిమాండ్ పంపించిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాల్లోనే. ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత అతన్ని కూడా విచారిస్తాము. దీనిలో వెనకల ఎవరున్నా కూడా చట్టం ముందర తెస్తాం 100%. నమస్కారం. రామకుప్పం మండలంలో నెట్ సెంటర్లో ఒక 3 నెట్ సెంటర్ల నుంచి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఆ ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వు మేరకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనము 3 నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ ధృవపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నకిలీ ధృవపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది, డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా, కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము.